హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సూజీ స్వీటీ. సో ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బీరకాయ నువ్వు పొడి. సో చూసేద్దామా తయారీ విధానం ఏంటో. సో ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ క్వాంటిటీని బట్టి. ముందు పోపు దినుసులు వేసుకోవాలి. చాయ్ పప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ తాలింపు దినుసులు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. నేను ఒక 2 పెద్ద సైజు బీరకాయ ముక్కలకి క్వాంటిటీ చెప్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ కొంచెం అలాగా ఫ్రై అయింది, జస్ట్ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కలిపేసుకున్నాం కదా. దాని తర్వాత ఉప్పు వేసేయాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్, లేకపోతే ఇంకా తక్కువే పడుతుంది, బీరకాయకి ఎక్కువ పట్టదు. పచ్చిమిర్చి వచ్చి ఒక 3 వేసాను, అది కూడా ఘాటును బట్టి వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. బీరకాయ కర్రీ ఎవరైనా తినొచ్చు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎలాంటి వారైనా తినేయచ్చు. దీనికి వాటర్ సపరేట్గా మనం వేయక్కర్లేదు. మూత పెట్టంగానే మనకి వాటర్ కంటెంట్ అది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సో వాటర్తోనే ఉడికిపోతుంది. అలా ఒక 2-3 టైమ్స్, ఒక 15 మినిట్స్లో ఈ కూర అయిపోతుంది. ఈ టైంలో 2-3 టైమ్స్ మనం కలపాలి. అది కొంచెం చూడండి, అక్కడ వాటర్ ఇంకా ఉంది. ఆ వాటర్ కూడా కొంచెం అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇగర్ లాగేసిన తర్వాత మనము పొడి వేసుకుందాము, నువ్వు పొడి. అది కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. నువ్వు పొడి, నువ్వులు, మిరపకాయ, చింతపండు కలిపి ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆ పొడి అదిగోండి. పైన కొంచెం వాటర్ ఆ స్టేజ్లో చూసారు కదా వీడియోలో, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పొడి దాంట్లో వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని అలా కలిపేసుకొని మన ఇష్టం. నువ్వు పొడి కూడా కారానికి తగ్గట్టుగా చేసుకోండి. ఎక్కువ కావాలంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు ఆ పొడి వేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ అయిన బీరకాయ నువ్వు పొడి రెడీ. రైస్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. Thank you for watching.